ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము మనం 49వ సర్గం వింటూ ఉన్నాము. రావణుడు సీతాదేవి జుట్టు పట్టుకొని 2 కాళ్ళు పట్టుకొని తన రథముపై కూర్చోబెట్టి అపహరించుకొని పోతా ఉన్నాడు. అయితే సీతాదేవి రావణుడిని అనేక రకాలుగా తిడుతూ అలాగే బిగ్గరగా ఏడుస్తూ శ్రీరాముడిని పిలుస్తూ ఉంటుంది. దానితోనే ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నినైన నన్ను ఈ దురాత్ముడు తీసుకుని పోచున్నాడు. ఓ దండకారణ్యమున బాగుగా పుష్పించిన ఓ గన్నేరు మొక్కలారా, రావణుడు సీతను అపహరించుకుని పోచున్నాడని వెంటనే రామునకు తెలుపుడు. అక్కడ మహా అరణ్యమది. ఎవరికి చెప్పాలి? ఎవరు చూస్తారు తన్ని? శ్రీరాముడికి రావణుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు సీతనని ఎవరు చెప్తారు? అందుకోసం సీతాదేవి అక్కడున్నటువంటి వనములలో ఉండేటటువంటి మొక్కలకు, పక్షులకు, జంతువులకు పేరు పేరున పిలుస్తూ రావణుడు నన్ను ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడని చెప్పండి అని మొరపెట్టుకుంటూ ఉంటుంది. ప్రకృతి కూడా మన మాటలు వింటుంది. ఇది శ్రీరాముడు గమనిస్తాడు. అది మనం ముందు ముందు చదువుకుంటాము. ప్రకృతి కూడా శ్రీరాముడికి సహాయం చేస్తుంది. సీతను రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు, ఎటువైపు తీసుకెళ్ళాడు ప్రకృతి కూడా చెప్తుంది. అందుకోసం మనం ప్రకృతి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనకు చెడు జరుగుతూ ఉన్నా, మంచి జరుగుతూ ఉన్నా సరే, మన చుట్టూ ఉన్నటువంటి చెట్టులు, మొక్కలు, జంతువులు మనకు ఇంటిమేషన్ చేస్తాయని మనము గుర్తించగలగాలి. ఇవి మన ఋషులు, మహాత్ములు అడవుల్లో ఎక్కువ జీవించారు కాబట్టి వాళ్ళు వీటి విషయాలను తెలుసుకున్నారు. తెలుసుకొని సీత కూడా 11 సంవత్సరాలుగా అడవిలోనే జీవిస్తూ ఉంది కాబట్టి ఆమె కూడా ఈ ప్రకృతి నాకు సహాయం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఆ ప్రకృతికి తను గోడు వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రకృతి కూడా వింటుంది అని మనకు రామాయణంలో ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. అందుకోసమే మన పూర్వీకులు ప్రకృతిని ఎంతో ఆరాధిస్తారు. ఈ విధంగా సీతాదేవి వేడుకుంటూ ఇంకా అంటుంది, కైకేయి యొక్క ఆమె ఆత్మబంధువుల యొక్క కోరిక కూడా నెరవేరినట్టున్నది. వాళ్ళు మమ్మల్ని అడవులకు పంపించారు. ఈ విధంగా పంపించడానికి కారణం ఏమిటంటే మేము అడవుల్లో బాధపడతామనే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందపడి ఉంటారేమో అనుకుంటూ ఉంటుంది. ఉన్నత శిఖరముల్లో ఒప్పుచు పుష్పఫల సంపన్నమైన ఓ ప్రస్రవణగిరి, ఆ గిరికి నమస్కారం చేస్తుంది. రావణుడి సీతను అపహరించుని పోచున్నాడని వెంటనే శ్రీరామునికి తెలుపుము అంటూ చెబుతుంది. హంసలతో, బెగ్గురు పక్షులతో వెలసిల్లుచున్న ఓ గోదావరి నది, నీకు ప్రణమిల్లుచున్నాను. రావణుడు సీతను అపహరించుకుని పోచున్నాడని వెంటనే రామునికి నివేదింపుము అని వేడుకుంటుంది. వనముల యందు గల వివిధ వృక్షముల యొక్క అధిదేవతలందరికీ, వనదేవతలందరికీ నమస్కరించుచున్నాను. ఈ రాక్షసుడు నన్ను అపహరించుకుని పోచున్నాడనేటువంటి వార్తను నా భర్తకు త్వరగా తెలియజేయండి. ఈ వనమును ఆశ్రయించుకుని జీవించుచున్న పశుపక్షాది సమస్త ప్రాణులారా, నేను మిమ్ము శరణు వేడుచున్నాను. మీరు నా భర్తకు, ఓ రామా, నీకు ప్రాణముల కంటెను మిన్నయైనదు, నీకు ప్రాణముల కంటెను మిన్నయైనదియు, నీకు అత్యంత ప్రేమ పాత్రురాలను అయిన సీతాదేవిని రావణుడు అపహరించుకుని పోచున్నాడని చెప్పండి అని ఆమె నిస్సహాయ స్థితిలో నివేదిస్తూ ఉన్నది. శ్రీరాముడు మహాభుజబలశాలి. ఆ వనములతో అంటూ ఉంది సీతామాత, ఆయన మహాభుజబలశాలి. ఒకవేళ నన్ను యముడు అపహరించకపోయినను ఈ విషయము తెలిసిన వెంటనే ఆయన పరలోకం నుండైనను అతడును తీసుకుని రాగలడు. కావున మీరందరూ శ్రీరాముడికి ఈ విషయం తెలియజేయండి అని సీతాదేవి అక్కడ అందరినీ, ఆ వన దేవతలను, గిరి పర్వతాలను వేడుకుంటూ ఉన్నది. విశాలాక్షి అయిన సీతాదేవి మిగులు దుఃఖితమై దయనీయ వచనములతో ఇట్లు విలపించుచు ఆ సమయమున చెట్టుపై గల జటాయు పక్షిని
చూసింది. సీతారామ లక్ష్మణులు ఆ పంచవటికి చేరుతున్నప్పుడు జటాయు పక్షి వారిని కలుస్తుంది, పరిచయం ఏర్పడుతుంది. అందుకే సీతాదేవి జటాయు పక్షిని చూసిన వెంటనే రావణుని నిర్బంధంలో భయగ్రస్తమయ్యున్న ఆ సుందరి జటాయువును చూసిన వెంటనే దుఃఖపూరితమైన గద్గ స్వరముతో ఆక్రందించుచు తనతో ఇట్లు వేడుకుంటుంది. ఓ పూజ్యుడైన ఓ జటాయు, పాపకర్ముడైన ఈ రాక్షసరాజు ఒక దిక్కు లేని దానివలె నన్ను అపహరించుకుని పోచున్నాడు. దయజూడుము. ఈ నిశాచరుడు క్రూరుడు, బలశాలి, విజయగరముతో ఉన్నవాడు, సాయుధుడు, అస్త్రశస్త్రములతో ఉన్నవాడు, పైగా దురాత్ముడు. ఇట్టి ఇతరుని ఎదుర్కొన్నటైతే నువ్వు చేయలేవు, నీకు కష్టము. కానీ నన్ను అపహరించుకొని పోవచ్చున్న విషయమును పూసగుచ్చినట్లు పూర్తిగా రామలక్ష్మణులకు తెలియజేయము, వివరింపుము అని. నువ్వైతే ఇక్కడికి వచ్చి ఈయనతో యుద్ధం చేయలేవు, నువ్వు వయసు మళ్ళినవాడువు, శ్రీరావణుడు ఇప్పుడు ఆయుధములతో ఉన్నవాడు, అందువల్ల నువ్వు వెంటనే రామలక్ష్మణులకు వెళ్ళి ఈ విషయం చెప్పు అంటూ ఉంది. ఇంతటితో 49వ సర్గము సమాప్తమైంది. మనం ఇప్పుడు 50వ సర్గము విందాం. అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నటువంటి జటాయువు సీతాదేవి యొక్క ఆక్రందనలు విని అతడు తటాలను మేల్కొని రథం పైనున్న రావణుని వైదేహిని చూచెను. రేపు మిగతా శ్లోకాలు విందాము. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం జై శ్రీరామ్.